पल्लवी आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ। ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी, शिरडी, सूरत, नासिक, सोलापुर, बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी, तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए। आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करें, शेयर करें और लाइक करें। చేసిన పెయింట్ అయినా లైట్ బండి చేసిన పెయింట్ అయినా లైట్ బండి సిరిసిల్ల పట్టణ నాయ బ్రాహ్మణ సేవా సంఘం అలాగే పరిసర గ్రామాల ప్రజలు, సిరిసిల్ల పట్టణ ప్రజలు ఎప్పటి మాదిరిగానే ఈ సంవత్సరం కూడా 48వ వార్షికోత్సవం శ్రీ రామప్ప రామలింగేశ్వర స్వామి జాతర మహోత్సవాలు చాలా ఘనంగా ఏర్పాటు చేస్తున్నాం. బైపాస్లో కంకర మిషన్ దగ్గర నుండి కమాన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే గుడి వద్ద బారికేడ్లు కానీ, అలాగే మంచినీటి వసతి కానీ, అలాగే భోజనాల వసతి కానీ అలా చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తున్నాం. అందు గురించి భక్తులు అధిక సంఖ్యలో ఇట్టి జాతర మహోత్సవంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరు, స్వామివారి ఆశీస్సులు పొందగలరు. అందరూ తప్పకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, సిరిసిల్ల పట్టణ ప్రజలు అందరూ తప్పకుండా రావాలని సిరిసిల్ల పట్టణ నాయ బ్రాహ్మణ సేవా సంఘం తరఫున మేము అందరికీ తెలియజేస్తున్నాం. ఇట్టి జాతర మహోత్సవాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున మా నాయ బ్రాహ్మణ కులస్తులను, సోదర సోదరీమణులను అలాగే అందరికీ తెలియజేస్తున్నాం. నాయ బ్రాహ్మణ సోదర సోదరీమణులకు తెలియజేయడం ఏమనగా, రామప్ప జాతర సందర్భంగా ప్రతి సంవత్సరం మాదిరి ఈ సంవత్సరం కూడా అంగవంగ వైభవంగా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రోడ్డు రవాణా కానీ, అన్నదానికి సంబంధించింది ఎటువంటి లోటు లేకుండా అందరికీ వచ్చిపోయేవారు అందరికీ అన్ని రకాల సౌకర్యాలు అక్కడ ఉన్నాయి. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈసారి అన్నీ, ఎందుకంటే ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా ఏంటంటే ఎప్పుడు మనం చేసుకున్న జాతర కంటే ఈసారి కొంచెం మనం కార్లు ఎక్కువ వంచినాం, ఎక్కువ ప్రజలు విచ్చేస్తారు కాబట్టి అందరికీ అందుబాటులో ఉంటారని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఇదే మాదిరిగా మన కార్యవర్గమైన ఏదైనా కానీ ప్రతి ఒక్కరు పేరు పేరున అందరు రావాలి. ప్రతి ఒక్కరు నాయ బ్రాహ్మణ సోదరులు అందరూ పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని నాకు మనవి. దీనికి సంబంధించిన పోలీస్ బందోబస్తుకు మనం ఆల్రెడీ చెప్పి పెట్టినాము. సిఐ గారికి, డిఎస్పీ గారికి పర్మిషన్ తీసుకున్నాం. అన్ని రకాలుగా వాళ్ళు మున్సిపల్ తరఫు నుంచి కూడా నీళ్ళ సౌకర్యం, రవాణా సౌకర్యం, మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి పోలీసు వారి అన్ని పూల సౌకర్యం మనకు ఉంటుంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా స్వామివారి ఊరేగింపు సాయంత్రం 5 గంటలకు పురవీధుల్లో మన పల్లకి సేవ ఊరేగింపు ఉంటుంది. అలాగే రేపు ఉదయం భక్తి కార్యక్రమాలతో మొదలై 11 గంటల 15 నిమిషాలకు స్వామివారి కళ్యాణ మహోత్సవం, అలాగే 12 గంటల 30 నిమిషాలకు అన్న ప్రసాద వితరణ, అలాగే పోలీస్ బందోబస్తు, వాటర్ ఫెసిలిటీసు, అలాగే బారికేడ్ల నిర్మాణం, అలాగే రోడ్డు సౌకర్యం, అలాగే మన కంకర మిషన్ నుండి మన రోడ్డు కూడా ఆడ కమాన్ కూడా వేయడం జరుగుతుంది. భక్తులు ఇటు విషయాలన్నీ గమనించుకొని అధిక సంఖ్యలో పాల్గొని ఇట్టి జాతర మహోత్సవాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. మా నాయ బ్రాహ్మణ సోదరులు కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేసుకుంటున్నాం. అందరూ ఈరోజు సాయంత్రం 2-3 గంటలకే సంఘ భవనానికి వచ్చి ఇట్టి జాతర మహోత్సవాన్ని విజయవంతం చేసుకుందామని అందరికీ మరొకసారి తెలియజేస్తున్నాం. శ్రీ రామప్ప రామలింగేశ్వర స్వామి జాతర ప్రతి సంవత్సరం కానీ ఈ సంవత్సరం కూడా మా నాయ బ్రాహ్మణ సంఘం తరపున అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి భక్తులు పరిసర ప్రాంతాలకు
ప్రజలు అందరూ విచ్చేసి ఈ జాతరను విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. మన నాయ బ్రాహ్మణ సోదరులు కూడా ప్రతి ఒక్కరూ వాళ్ళ కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమానికి అటెండ్ కావాలి. మన దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. బ్రాహ్మణ సేవా సంఘం అలాగే నాయ బ్రాహ్మణ సేవా సంఘం తరపున 48 సంవత్సరాల నుండి కూడా మేము నాయ బ్రాహ్మణ సోదరులం కలిసికట్టుగా ఉండి మా పూర్వీకులు చూపించిన ఈ నాయ బ్రాహ్మణ సేవా సంఘం తరపున రామప్ప రామలింగేశ్వర స్వామి మా ఈ సేవా సంఘం తరపున మా కులదైవంగా భావించే రామప్ప రామలింగేశ్వర స్వామి జాతర మా సీనియర్ నాయకులు ఫస్ట్ 48 సంవత్సరాల క్రితం కొడిముంజ గ్రామ పరిధిలో ఉండేది ఇది. అప్పటి నుంచి కూడా మేము మా సీనియర్ నాయకులు మా పూర్వీకులు మేమే ఓన్లీ నాయ బ్రాహ్మణ సోదరులే ఈ దేవునికి కలిసికట్టుగా నిలబడి ప్రతి సంవత్సరం కళ్యాణం జరిపించు జాతర చేసుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు ఆ గుడి గత ప్రభుత్వం మిడ్మనే డ్యాంలో ముంపు గ్రామాల తరఫున కూడా గుడి కూడా మునిగిపోవడం జరిగింది. అప్పుడు అప్పటి ప్రభుత్వం మాకు 2 ఎకరాల జాగా సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో మాకు ఇచ్చింది. ఇప్పుడు మేము అదే సేమ్ సంఘం తరఫున మేమందరం కలిసికట్టి ఉండి ఏ నిధులు కానీ ఏవి కానీ మాకు ఎప్పుడు ఎలాంటి సహాయం ప్రభుత్వాల ద్వారా అందలేదు. మేము అశుభ కార్యక్రమాల ద్వారా అర్రాసుల ద్వారా డబ్బులు జమ చేసుకొని చందాల రూపంలో నాయ బ్రాహ్మణ సోదరులమే చందాల రూపంలో ఉండి ప్రతి జాతర కావచ్చు గుడి నిర్మాణం కావచ్చు చేసుకుంటున్నాము. మాకు ఎలాంటి నిధులు కూడా అందలేదు. అలాగే గవర్నమెంట్ ఈ విషయంలో కొంచెం ఆలోచించి మాకు నాయ బ్రాహ్మణ సంఘానికి మాకు సహాయంగా నిలవాలని మేము నాయ బ్రాహ్మణ సంఘం తరఫున కోరుచున్నాము.